ఎందుకంత కఠినంగా మాటలు విసరడం? ఎందుకు అనే మాటకి సమాధానం చెప్పడం చాలా కష్టం తారక్. కొందరికి అందరినీ ప్రేమించటం అనేది వాళ్ళ రక్తంలో ఎలా ఉంటుందో, కొంతమందికి మాత్రం అవతలి వాళ్ళని ద్వేషించటం అనేది అలా నరాల్లో ఇంకిపోయి ఉంటుంది. ఇక వాళ్ళని మార్చడం సాధ్యం కాదంటారా? మార్చటం సాధ్యమవుతుందో లేదో తెలియదు, కానీ అయినా కాలం అనేది ఏదో ఒక సమయంలో మార్పు తీసుకొస్తుంది అనే ఆశతో ఎదురు చూడటమే మన దగ్గరున్న మార్గం. తారక్, వాళ్ళెప్పుడు వెళతారు? ఈవిడ గారు ఎవరి గురించి అడుగుతున్నారు? ఇంకెవరి గురించి? మన కాలిగోటికి కూడా సమానం కాని వాళ్ళు మన ఇంట్లో యజమానుల్లా తిరుగుతున్నారు కదా, వాళ్ళ గురించి. నానా, ఆవిడ నోటి వెంట ఇలాంటి మాటలే రావద్దని చెప్పేది. ఆవిడికి మీరైనా అర్థమయ్యేలా చెప్పండి. కాదంబరి, ఇష్టం లేని విషయానికి కొంచెం దూరంగా ఉంటే సరిపోతుంది. అంతేకాని క్షణానికి ఒకసారి ఆ విషయాల మీద ఇలా విషయం కక్కటం అవసరం లేదు. ఏంటి, దూరంగా ఉండాలా? మురిక్కాలంలోనే పడవ ప్రయాణం పెట్టి ముక్కు మూసుకోమంటే కుదురుతుందా? ఆ కంపుకి చచ్చి ఊరుకోవాల్సి వస్తుంది. ఇది కూడా అంతే. వాళ్ళని చూస్తేనే నా ఒళ్ళంతా తేళ్లు పాకినట్టుంది. వాళ్ళని చూసి చూడనట్టు పోవాలా? డాడీ, ఈవిడ గారికి అంత ఇబ్బందిగా ఉంటే వాళ్ళు వెళ్లే వరకు తన గది వదిలి రావద్దని చెప్పండి. అంతేగాని ఇలా ఆవిడ గారి మాటలతో ఎదుటి మనుషుల మీద ద్వేషం కక్కొద్దని చెప్పండి. అంటే నా ఇంట్లో నేను మొహం దాచుకుని కూర్చోవాలా? కాదంబరి, వాడు నీకు చీర పెడతా అన్నారు కదా, అంతవరకైనా కాస్త ఓపిక పట్టు. ఇప్పుడు వాళ్ళ ముష్టి చేతులతో ఇస్తే నేను చీర కట్టుకోవాలా? చూడు కాదంబరి, ఆ చీర నువ్వు కట్టుకోకపోయినా పర్లేదు, అది నీ ఇష్టం. కానీ వాడు నొచ్చుకోకుండా వాడు ఇచ్చింది పుచ్చుకో చాలు. ఎంతసేపు ఆ పనికి మనల్ని వాళ్ళ సంతోషం గురించి ఆలోచిస్తారు, కానీ మీ పెళ్ళం ఇష్టాల గురించి మీరు పట్టించుకోరా? వాళ్ళ సంతోషానికి వెలువిస్తున్నాను. నిన్ను వాళ్ళు అసహించుకోకూడదనే ప్రయత్నిస్తున్నాను. ఆఫ్టర్ ఆల్ నా కాలి కింద చెప్పు లాంటి వాళ్ళు నన్ను అసహించుకుంటారా? నువ్వు పూసుకునే సెంటు నీకు నచ్చొచ్చు కాదంబరి, నువ్వు పెంచుకునే కుక్కకి నచ్చాలని లేదు కదా. అలాగే నీ ప్రవర్తన నీకు కరెక్ట్ అనిపించచ్చు, కానీ ఎదుటి వాళ్ళకి నీ పద్ధతి చూసి చిరాకు పుట్టి పరాకుగా పక్కకు పోవాలనిపించచ్చు. డాడీ, మీరు చెప్పిన విధానం ఏదైతే ఉందో అది మాత్రం అద్దిరిపోయింది. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి చాచి పెట్టి కొట్టినట్టే మరీ చెప్పినట్టుంది. హ్యాట్స్ ఆఫ్ డాడీ. మీరు మీ కొడుకు ఎంతసేపు నన్ను అవమానించాలని చూస్తారు, కానీ అర్థం చేసుకోవాలని చూడరు. ఛ!